గౌరీ సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసమో కాదు, నా కోసం నేనే. దైవం, గురువు, ఆత్మ ఈ మూడు తత్వపరంగా ఏకవస్తువే, చిదాకాశ స్వరూపమే. గురువు అంటే శరీరం కానే కాదు, ఒక వ్యక్తి కాదు, రూపుదాల్చినటువంటి చైతన్యం. ఆత్మ అనంతం కాబట్టి దేవుడు, గురువు, జీవుడు, ద్రష్ట, దృశ్యం మున్నగు సకలము కూడా ఆత్మే. ఆది గురువు శివుడే, చైతన్యమే. సద్గురువు అంటే అనంత చిత్ సాగరం, అమృత స్థితి, పరమశాంతి, నిధులన్నింటినీ మించినటువంటి పెన్నిధి సద్గురువు. మరియు ఈ సృష్టిలో అమూల్యమైనటువంటి జ్ఞానరత్నమే సద్గురు దర్శనం. సకల వేదాలు, ఉపనిషత్తులు ఏ పరమసత్యం గురించి అయితే వివరిస్తున్నాయో ఆ సత్యాన్ని బుద్ధిపరంగా కాక స్వరూపంగా అనగా నేనుగా అనుభవైక వేద్యం చేసుకున్నటువంటి వాళ్ళే సద్గురువు పదానికి అర్హులు. అటువంటి విశిష్ట వ్యక్తులు అంటే సద్గురువులు ఈ భూమి మీద అవతరిస్తూనే ఉన్నారు. జీవుడు తన స్వస్థితిని చేరే ప్రయాణంలో అవరోధాలను తొలగించి ప్రయాణాన్ని తేలిక చేసి గమ్యాన్ని సుగమం చేసేటువంటి అద్భుత శక్తే సద్గురువు. పూర్ణమైనటువంటి ఎరుకయే సద్గురు స్వరూపం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి క్షణం మార్గదర్శిగా నిలుస్తూ అజ్ఞానజనితమైన జనన మరణ సంసార చక్రం నుండి విడుదల పొందుటకు మార్గాన్ని చూపించి మృత్యువును నివారించి స్వరూప అమృత స్థితిలోనికి మేల్కొల్పేటువంటి మహిత గురువు సద్గురువు. మనం ఏ మార్గాన్ని అనుసరించినా మన గురువు ఎవరైనా మన మనో వినాశనం అనేటువంటిదే ముఖ్యం. మనస్సు నశించకుండా స్వరూప అనుభూతిని కలగటం అనేది కష్టం. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అని అంటారు చాలామంది. కానీ గురువు యొక్క అనుగ్రహానికి పాపపుణ్యాలు చేశాను అనేటువంటి కర్తృత్వ బుద్ధిని పోగొట్టేటువంటి ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది. సద్గురువు అంటే విముక్తి ప్రదాత. ఆయన ప్రభావం మానవాళిపై అత్యంత బలీయంగా ఉంటుంది. తన గురువు తన చూపు ద్వారా, వాక్కు ద్వారా, చేతల ద్వారా విషయాల వైపు ఆకర్షించబడేటువంటి ఈ మనస్సుని దాని మూలంలోకి అంతర్ముఖం చేస్తారు సద్గురువు. తద్వారా హృదయంలో స్వరూపంగా ఉన్నటువంటి పరమశాంతిని, అమృత స్థితి నేనుగా అనుభవైక వేద్యం చేసుకోవడానికి సహకరిస్తారు సద్గురువులు. సద్గురు బోధ దేశం, కాలం, దూరం మొదలైనటువంటి వాటికి అతీతం కాబట్టి ఆ బోధ ఈ సువిశాలమైన సృష్టికి వర్తిస్తుంది అనటంలో సందేహమే లేదు. గురువు చేసేటువంటి నిజమైనటువంటి మహిమ సత్యాన్వేషి యొక్క అహంకారాన్ని మింగేయటమే అవుతుంది. తనను ఆశ్రయించినటువంటి వారి అశాంతిని, అజ్ఞానాన్ని తొలగించి సత్ వైపుకు నడిపించగల సద్గురువు లభించడం నిజంగా మన అందరి యొక్క అదృష్టం. గురువు ప్రేమమూర్తి, సహజ రూపశిల్పి. వారు నడిచిందల్లా ధర్మమే అవుతుంది. సకల చరాచర జగత్తుని తనకు అభిన్నంగా దర్శిస్తూ సర్వులను అకారణంగా ప్రేమిస్తాడు సద్గురువు. గురు సమక్షమే ఆధ్యాత్మిక ఆహారం అవుతుంది. గురు సమక్షమే పెద్ద జ్ఞానబోధ. సద్గురువు ఒక పెద్ద ఓడ. దానిలో ప్రవేశించినటువంటి వాళ్ళు గమ్యాన్ని తప్పకుండా చేరి తీరుతారు. గురువు చేసే పని లోపలిదే, అంతరంలో మార్పు తీసుకొని వస్తారు. గురువాక్యం మన మనస్సుని ఆత్మగా మార్చే శక్తి కలిగి ఉండాలంటే ఆయన పట్ల మనకు సజీవ విశ్వాసం ఉండాలి. ముక్త గురువే సాధన, సాధ్యము రెండూ ఆయనే గురువే అవుతారు. జీవునికి వాస్తవంగా తాను ఎవరో తెలుసుకోవాలి అన్న సంకల్పం మరియు ప్రయత్నం గురువు అనుగ్రహానికి గుర్తు. వరలబ్ధమైనటువంటి మానవ జన్మ లభించడం, సద్గురువు లభించడం మానవాళికి మహిత వరాలు.
మనలో నెలకొని ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించి స్వస్వరూప అనుభూతికి దిశానిర్దేశం చూపించి మార్గదర్శనం చేసే మహనీయుడైన సద్గురు వైభవాన్ని గురించి ఏమని చెప్పగలం? ఎంతని చెప్పగలం? ఎవరని చెప్పగలం? సద్గురువుని సేవిద్దాం, జన్మ సాఫల్యాన్ని సాధిద్దాం. ఒక గడ్డి పురుగు ఒక గడ్డి పరగ మీద చివరకు చేరుతుంది. చేరి మళ్ళీ అది ఇంకో గడ్డి పరగ మీదకి పాకుతూ ఉంటుంది. గడ్డి పురుగు గడ్డి పరగ మీదకి పాకిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి మొదటి గడ్డి పరగను వదిలేస్తుంది. రెండవ దారి మీద స్థిరపడిన తరువాతనే మొదటి గడ్డి పరగని గడ్డి పురుగు వదిలేస్తుంది. అదేవిధంగా ప్రస్తుత శరీరాన్ని, ఈ ఆత్మ అనేటువంటిది విడిచేటువంటి ముందు కర్మసహితంగా తప్పనిసరిగా మరో దేహంలో స్థిరపడుతుంది. ఆ విధంగా స్థిరపడిన తరువాతనే పూర్వదేహాన్ని వదిలేస్తుంది. అదే మరణం అని అంటాం మనం. శివప్రకాశం పిళ్ళయ్య గారు గురువుగారిని ఒక ప్రశ్న అడిగారు. ఈ విశ్వంలో జరిగే అన్ని ఈశ్వరేచ్ఛ వల్ల సంభవించేవే కదా, అటువంటప్పుడు ఈ విధంగా జరగాలని ఆయన అసలు ఎందుకు నిర్ణయించాడు అని అడిగారు. అడిగితే సద్గురువు చెప్తున్నారు, చూడండి, భగవంతునికి సంకల్పమంటూ ఏమీ లేనే లేదు. ఏ పని అయినా ఆయనకు సంబంధించింది కానే కాదు. ప్రపంచంలో జరిగేది ఏది ఆయనని ప్రభావితం చేయలేదు. ఏ ప్రయోజనము, ఏ కోరిక, ఏ శ్రమ లేకుండా సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు. కానీ సూర్యోదయం కాగానే ఎవరి పనులు వాళ్ళు ప్రారంభం చేసుకుంటూ ఉన్నారు. భూమి మీద భూతద్దం ద్వారా వచ్చే సూర్యకిరణాల వల్ల నిప్పు చెలరేగుతుంది, తామర మొగ్గ విచ్చుకుంటుంది, నీరు ఆవిరైపోతుంది. సజీవమైన ప్రతిదీ ఏదో ఒక వ్యాపకాన్ని ప్రారంభించి కొనసాగించి చివరికి ఆగిపోతుంది. వేటి వల్ల సూర్యుడు ప్రభావితం అవుతాడా? కానే కాడు. తన ప్రకృతి ప్రకారం, తనకి నిర్ణీతమైన పంథా ప్రకారమే ఏ ఉద్దేశ్యము లేకుండా కేవలం సాక్షాభూతిలాగా ప్రవర్తిస్తాడు సూర్యభగవానుడు. అలాగే భగవంతుడు కూడా అని చాలా రమ్యంగా చెప్పారు. ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు. అంతరిక్షాన్నే తీసుకో. భూమి, నీరు, నిప్పు, గాలి అన్నీ అందులో ఉన్నాయి. అన్నీ పరివర్తన చెందుతూనే ఉంటాయి, కదులుతూ ఉంటాయి. కానీ ఇవేవి అంతరిక్షాన్ని ప్రభావితం చేస్తాయా? చెయ్యవు. అలాగే భగవంతుడు కూడా. భగవంతుడే సృష్టి, స్థితి, లయకారకుడైన ఆ కార్యాలని ఏ సంకల్పంతోని, ఏ ప్రయోజనంతోనూ భగవంతుడు కొనసాగించడు. నేను ఎవరు అని ప్రశ్నించుకొని దానిలోనే గాఢమైన విచారణలో నిమగ్నమవ్వాలి అంటారు భగవాన్ రమణ మహర్షి. దీనికి సమాధానం కోసం ఆశించొద్దు. మన మనస్సుకి తట్టే ప్రతి సమాధానము తప్పే అవుతుంది అన్నారు ఆ మహర్షి. అయితే ఓర్పుతో, పట్టుదలతో ఆ మార్గంలో ప్రయాణిస్తే మన సహజ స్వరూపమైనటువంటి నేను అనేటువంటి ఒక మహత్తరమైన అనుభవం అయి స్వతసిద్ధమైన సచ్చిదానందమే కలుగుతుంది అన్నారు అరుణాచల మహర్షి, రమణ మహర్షి. గురువుగారు చెప్పారు, నీకు ఓపిక ఉన్నంత వరకు నువ్వు ఎన్ని పుస్తకాలు తయారు చేస్తావో చెయ్యి, పైకం సంగతి నేను చూసుకుంటా. అయితే నువ్వు ప్రచురించబోయేటువంటి పుస్తకానికి పిచ్చివాని ప్రేలాపనలు పిచ్చివాని ప్రేలాపనలు అని పేరు పెట్టమన్నారు. అప్పుడు జ్ఞానాంబ దయామయి ఆయనతో అంది, నీవు పిచ్చి గీత గీసినా సరే అవి ముద్రణకు నోర్చుకునేటువంటి రోజులు వస్తాయి అనింది. అందరూ చాలా సంతోషించారు. జ్ఞానాంబ అవతారులైన సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా ఇన్నేళ్లకు అవే మాటలు అనడం అనేటువంటిది ఇదంతా యాదృష్కంగా జరిగేటువంటిదే అని ఎంతోమంది ఆనందించారు. విశ్వనాథ దత్తు ఎవరో వివేకానంద తండ్రి విశ్వనాథ దత్తు, ఆయన ఒక మాట అనేవాళ్ళు కొడుకుతోటి, నాయనా నువ్వు దేనిని చూసి ఆశ్చర్య చెందొద్దు, జీవితంలో ఏవేవో జరుగుతూ ఉంటాయి,
ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దేనికి విసుగుపోయి మ్రాన్పిడిపోకూడదు. భగవంతుడి రాజ్యంలో ఏమైనా జరగవచ్చు అని నీ అంతట నీవే పురోగమించాలి అని ఆ మహానుభావుడు తన కొడుకు వివేకానంద స్వామికి చిన్నప్పటి నుంచే బోధించేటువంటి వాళ్ళట. అందరిలాగా మన సత్సంగం కాకూడదు అని అన్నారు. మక్కెన వేణుగోపాల్ అనే శిష్యుడు సద్గురువు దగ్గరికి వెళ్ళాడు. మక్కెన వేణుగోపాల్ అనే శిష్యుడు ఆయనతో అంటున్నాడు అన్నమాట, ఈయన అందరి సత్సంగాల్లాగా మన సత్సంగాన్ని భావించొద్దు, సకల సంప్రదాయాలను ధ్వంసం చేసేదే మన సత్సంగం. సత్సంగం యొక్క ప్రవృత్తి అనేది అదే అని గుర్తుంచుకోండి అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మక్కెన వేణుగోపాల్ అనే శిష్యుడితోటి. నిరంతరం తన్ను తాను తప్ప అన్యము కాని పరమాత్మ స్వరూపంగా వెలుగొందడం వల్ల దానిని పొందడం అనేటువంటి క్రియ అంటూ ఏది నిజంగా లేనే లేదు. అందువల్ల మోక్ష ఇచ్ఛ కలిగిన మనస్సు ధర్మార్థ కామాలు అనబడేటువంటి చాంచల్య స్థితిని పోగొట్టుకోవడమే నిజమైనటువంటి మోక్షం అన్నారు శ్రీ మురుగురునార్. మాయావాదం అంటే ఏంటి? వివేకానంద మహర్షి చెప్పాడు చికాగో సమావేశాల్లో, ఇట్ ఈజ్ ఏ హెడేక్ వితౌట్ ఏ హెడ్. చూడండి ఎంత చెప్పారో, ఇట్ ఈజ్ ఏ హెడేక్ వితౌట్ ఏ హెడ్ అంటే తలలేనటువంటి తలనొప్పి. తలే లేకపోతే తలనొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? మాయ అనేది ఎలా వచ్చింది అనే ప్రశ్న అడగరానిది, అర్థం లేనిది. ఈ ప్రశ్న ఉదయించడానికి కారణం కూడా పెద్ద మాయే. మాయలో ఉన్నంతకాలం మనిషికి ఈ ప్రశ్న తప్పదో వస్తూనే ఉంటుంది. మాయ కారణంగానే మాయకు కారణం ఏంటి అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. మాయ తొలగిపోయినప్పుడు ఆ ప్రశ్న అనేటువంటిది ఉండదు. మాయ అనేది ఉన్నంతకాలం ఆ ప్రశ్నకు సమాధానం రాదు, దొరకదు. మాయ తొలగిన తర్వాత అసలు సమాధానంతో పని లేదు అంటారు మహాత్ముడు స్వామి వివేకానంద చికాగో సమావేశాలలో. ఆత్మనిష్టకు ఆటంకంగా భావించే ఈ ప్రపంచమంతా కూడా శాంతి స్వరూపమే, ఉత్పత్తి శూన్యమే, ఏకస్వరూపమే, ఆద్యంతములు లేనిదే, స్వప్రకాశ స్వరూపమే, అనుభవ రూపమే, ఆనంద రూపమే, దృశ్య సంబంధ రహితమే అవుతుంది ఈ ప్రపంచమంతా. ఇంకాస్త లోతుగా పరిశీలించామనుకోండి, ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మమయమే అవుతుంది అని చెప్పేవాడెవడు? ఏకరూపమైన బ్రహ్మంలో చెప్పేవాడు, చెప్పబడేది, చెప్పడం అనే భేదాలే ఉండడానికి వీలు లేదు. బోధించడానికి మాత్రమే, ఉపయోగించడమే గాని మరేమీ కాదు. పరమార్థ స్థితిలో మౌనమే మహోపదేశం అంటుంది యోగ వాసిష్టం అనేటువంటి గ్రంథం. ఉపాసనీ బాబా షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళారు. ఉపాసనీ బాబా ఆయన మహాయోగి. ఆయన అడుగుతున్నారు షిరిడి సాయిబాబాని, ఈ దేహం అనేటువంటిది సార్థకం అయ్యేటట్లు అనుగ్రహించండి బాబా అని అడిగారు. అప్పుడు షిరిడి సాయిబాబా చెప్పారట, దేహం ఎలా సార్థం కాగలదో అది మట్టిలో కలిసిపోయేటువంటిది. సార్థకం కాగలిగినది ఏదో అది అవుతూనే ఉంది. నీపై సద్గురు కృప అనేటువంటిది కురుస్తూనే ఉంది అని చెప్పారు. భక్త కబీర్ దాస్ ఏమన్నారంటే, నీవు ఎవరికీ సంబంధించిన రోజు ఒకటి ఎప్పుడో వస్తుంది. ఇంట్లో నారీ నిన్ను వదిలేస్తుంది అంటే భార్య కూడా అవసరమైతే నిన్ను వదిలేస్తుంది. ఒంట్లో నరము నిన్ను వదిలేస్తుంది. ఇంట్లో నారి, ఒంట్లో నరము రెండూ నిన్ను వదిలేసేటువంటి రోజు ఎప్పుడో ఒకసారి తప్పక వస్తుందని భక్త కబీర్ వివరించారు. భగవంతుణ్ణి సదా శరణాగతి చందమే అంతిమ సాధన అన్నారు రమణ మహర్షి. భక్తులు నీ ఇచ్చయే నెరవేరుగాక అంటూ ప్రార్థన ముగిస్తారు. భగవంతుని ఇచ్చయే నెరవేరుతుంది కదా, మీరు ప్రత్యేకించి ప్రార్థించడం దేనికి? నిజానికి భగవంతుని ఇచ్చ సర్వకాల సర్వావస్థల్లో కూడా నెరవేరి తీరుతుంది. నువ్వు అడగాల్సిన అవసరం లే. అసలు వ్యక్తులకి తమ బుద్ధి అనుసారం నడవటానికి స్వతంత్రం లేనే లేదు. మిగిలిందల్లా భగవంతుని ఇచ్చను, శక్తిని గ్రహించి మౌనంగా ఉండడమే అంటారు అరుణాచల మహర్షి, రమణ మహర్షి.
కేవలం శాకాహారం వల్లనే దైవ సాక్షాత్కారం కలిగేట్లయితే పశువు పక్షి మనిషి కంటే శ్రేష్టమైంది. నిత్యాన్న స్నానమే దైవ దర్శనానికి మార్గం అయితే చేప కంటే కూడా ధన్యజీవి ఎవరు? కేవలం ఆకువలము దైవ సన్నిధిని కల్పిస్తే మేకులు లేళ్ళు దైవాన్ని చూడాలి. భార్యను సంసారాన్ని రోసిన వాడే దైవాన్ని చూసేటట్టయితే నపంసకుల కంటే కూడా అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. అసలు ఇవన్నీ కాదు, ప్రేమే దేవాలయం, ప్రేమే దేవాలయానికి ద్వారమని భక్త మీరాబాయి ఎప్పుడో వివరించి చెప్పింది. అంతా దైవేచ్ఛ.